పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ భారీ ఆందోళన. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కరీంనగర్లో జిల్లా కాంగ్రెస్ మరియు కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందిరా చౌక్ వద్ద ప్రారంభమైన ఈ నిరసనలో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం, వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు ఎడ్ల బండ్లు, రిక్షాలపై ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. అనంతరం పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని కోరుతూ అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై భారాలు మోపుతోందని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా దేశంలో మాత్రం ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ధరల పెరుగుదలతో రైతులు, ఆటో కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. పేద ప్రజల ఉసురు పోసుకోకండి నరేంద్ర మోడీ గారు, మీకు ఇది మంచిది కాదు, మీకు పాపం తగులుతుంది. తక్షణమే ఇవాళ మీరు పెంచినటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు తగ్గించాలి. ఆ రోజు మేము యూపీఏ సర్కార్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు బ్యారెల్ ధర ఇంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పి అతి తక్కువ ధరలకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందించి ఇలా ప్రజలకు మేము అండగా ఉన్నాం. ఇలా అప్పుడు ఏ విధంగా అయితే అప్పుడు చేసిండ్రో ఇప్పుడు అదే విధానాన్ని మీరు కొనసాగించాలి. లేకపోతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఆందోళన మరింత ఉధృతం చేసి ఇలా సామాన్య ప్రజల తరఫున పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు మా ఆందోళన కొనసాగుతుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సందర్భంలో ఆనాడే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఈ భారతదేశం ఆర్థిక సంక్షేమంలోకి నెట్టుతుండు నరేంద్ర మోడీ, ఈ రోజు పేదల నడ్డి వీరుస్తుండు నరేంద్ర మోడీ అని యావత్ ప్రజానికం ఇవాళ అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తుంది, ఎన్నికలైన తెల్లారే అన్ని ధరలు పెంచుతుంది. దయచేసి యావత్ ప్రజానికం అర్థం చేసుకోండి. ఈ మాయదారి మోడీ గారి ప్రభుత్వం పేద ప్రజల రక్తంతో నడుస్తుంది. దీనికి నిరసనగా ఈ రోజు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ద్వారా మా నిరసన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏం చెప్పింది, ప్రపంచంలో ఏం జరిగినా కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగవు అనేటువంటి మాట చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రభుత్వం. ఆనాడు రాహుల్ గాంధీ గారు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది కలకత్తాలో, తర్వాత ఇతర ప్రాంతాల్లో. ఈ ఎన్నికల వరకు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది, ఎన్నికల తర్వాత ఈ దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఏమవుతుంది అనేటువంటి మాట కాదు, దానిపైన మొత్తం సామాన్య ప్రజల యొక్క జీవిత ప్రమాణాల పైన అనేకమైనటువంటి బరువు పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతే జరిగింది ఈరోజు. మరి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎజెండా అంతా ఒకటే, ఎంతసేపటికి రామాలయము, రాములు లేకపోతే ఆంజనేయ స్వామి తప్ప ఈ భారత ప్రజలకు మేలు చేయాలి, లేకపోతే ఒక చిత్తశుద్దితో ప్రజా సంక్షేమం అనేటువంటి విషయం లోపల పనిచేయాలనేటువంటి ఆలోచన మోడీకి కానీ వాళ్ళ పార్టీ లోపల ఉన్నటువంటి కానీ ఎవరికి కానీ లేదు. అధికారానికి ఏ విధంగా రావాలి, ప్రజలను ఏ విధంగా మభ్య పెట్టాలి, ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాలరాయాలనేటువంటి విషయం తప్ప ఈ పార్టీ మరి ప్రజల కొరకు పనిచేసేటువంటి పార్టీ కాదు. అయినా కూడా ఈ దేశం లోపల ప్రజలు గ్రహించడానికి ఇంకా కొంచెం సమయం పడుతుందో అని చెప్పి ఆశిస్తూ మరి ఎట్టి పరిస్థితుల లోపల కూడా పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించండి, మీకు రావాల్సినటువంటి ఆ ఇన్కమ్ ను తక్కువ చేసుకుంటని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది చూసా తప్పకుండా మేము ఈ తగ్గించే వరకు కూడా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇంతకుముందు మా అధ్యక్షుడు సిద్ధం చెప్పినటువంటి విధంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ప్రజల పక్షాలను తెలియజేస్తాం. చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బ్యారెల్ ధర గతంలో ఇంతకన్నా డబుల్ ఉన్నప్పుడు కూడా మరి ఆనాడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా పెట్రోల్ ధరలు పెంచలే. గత 4 సంవత్సరాలుగా బ్యారెల్ ధర కింద $40 ఉన్నప్పటికీ మరి ఆనాడు పెట్రోల్ డీజిల్ దించకుండా 4 సంవత్సరాలుగా దించే బ్యారెల్ ధర తగ్గినప్పటికీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బునంతా ఏం చేసిండ్రు, మరి ఇప్పుడు ఎందుకు పెంచుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. గత 4 సంవత్సరాల దోపిడీ పాల్పడి ఈరోజు మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజల మీద భారం వేస్తే మరి కరీంనగర్ నుంచే ఈరోజు కథం తొక్కినాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా,
ఎక్కడికక్కడ మీ పార్లమెంట్ సభ్యులను కదలనివ్వం, ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే, పెంచిన ధరలు దించకపోతే ఇంకా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి 50 పైసలు రూపాయి పెంచే కుట్ర మరి పన్నుతా ఉన్నారు. ఇక ఒక పైసా పెంచినా ఖబర్దార్ బీజేపీ నాయకులారా ఇక్కడిక్కడ కదలియమని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పెంచిన ధరలు తగ్గించాలని, భవిష్యత్తులో పెంచొద్దని డిమాండ్ చేస్తూ ఇక్కడి నుంచే ఉద్యమం ప్రారంభించినాం. ఇకపోతే మళ్లీ కనుక పెంచితే ఖబర్దార్ ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.